ప్రేమల వల్ల ఈనాడు కొందరిని చంపవలసిన అవసరం లేదు. లోక ఆశలో మునిగిపోయేటట్లుగా చేసి ఏదో ఒక కార్యక్రమాలు మనం ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, మన జీవితంలో ఏం సంభవిస్తుందో, ఏం జరుగుతుందో, నష్టం జరుగుతుందా, మేలు జరుగుతుందా, ఇది మంచి కోసమా, ఇది చెడ్డ కార్యాల కోసమా, ఆ విచక్షణ కోల్పోయి పాపపు ఊబిలో మానవుడు మరింతగా కూరుకుపోయి చివరికి తన ప్రాణాన్ని, ఎవరు చంపాల్సిన అవసరం లేదు, తన ప్రాణాన్ని తానే పోగొట్టుకుంటున్నాడు. ఎవరు నీ సమయాన్ని పాడు చేయవలసిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. షార్ట్స్ చూస్తూ ఉంటారండి సెల్ ఫోన్లో కొంతమంది. దానికి ముగింపు ఉందా? మన వేళ్లతో ఆ ఫోన్ ఇలా అంటా ఉంటే ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. దానికి ఒక ముగింపు ఉందా? పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. విలువైన సమయం, మంచి వాటి కోసం సమయాన్ని కేటాయించకుండా, మంచి కార్యాల మీద మనసును నిలపకుండా, యవనస్తులు ప్రగతి పదం వైపు అడుగులు వేయకుండా, కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదపు వైపు అడుగులు వేయకుండా, సమయాన్ని, దేవుడిచ్చిన విలువైన సమయాన్ని, దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని చేతులార పాడు చేసుకుని సాతాను కబంధ హస్తాలు పడిపోయి చివరికి ప్రియులరా నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. పాపంలో దిగిపోయి చివరికి పాపం వల్ల వచ్చే జీతం మరణం గనుక ఆ మరణాన్ని పొంది అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. నా దేవుడు వాత్సల్యత గల దేవుడుగా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, నీవు ఆయన తట్టు తిరగగలిగితే నా దేవుడు నిన్ను భాగ్యముతో నింపబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను ఒక మందిరముగా ప్రభు మార్చబోతున్నాడు. దేవుడు ఇంకను నిన్ను ఓదార్చబోతున్నాడు. ఆయన ఇంకను నిన్ను కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.